ఆ రోజు పౌలుకున్న అదే భావన. హల్లెలూయా, దేవుని మహిమకలుగును గాక. అందుకే ఆయన అన్నాడు, ప్రభువా, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, పెద్దవారికి మరుగు చేసి పసిబాలులకి దీన్ని బయలుపరిచావా? ఏమీ తెలియని వారు నాయన, చదువు కూడా రానివారు ప్రభువా, అక్షర జ్ఞానం లేని వారు నాయన, కేవలం నీ మీద ఆధారపడేవాళ్ళు ప్రభు వీళ్ళు అన్నాడా లేదా ఆయన? హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడంటారా? మనకంటే గొప్పవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు. అయితే హల్లెలూయా, వారు చేసిన ప్రార్థనల వల్ల, భక్తి వలన, వాక్యం వల్ల, సువార్తల వల్ల వారు తమను తాము గొప్పవారుగా భావించుకుంటూ వారు ఎదురుకు వస్తున్న వర్తమానాన్ని, సువార్తని, సత్య సువార్తని వారు దాటుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అది వారి తలలు దాటి వెళ్ళిపోతా ఉన్నది. అది వారి ఆలోచనలకు చిక్కట్లేదు. అది వారి పాదముల నుండి తొలగిపోయి వెళ్ళిపోతా ఉన్నది. అది కానీ ఏదో నిన్ను పట్టుకున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పసిబారులకు బయలుపరిచాడని దేవుడు ఈ కాలంలో పసిబారులైన మనకు బయలుపరిచాడు. నేర్చుకునేవారు పసిబారులు అంటే, అవునా కాదా? అడిగేవారు దేవుణ్ణి. దేవుని మహిమకలుగును గాక. కానీ పౌలు అలా లేడు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఎలా ఉన్నాడు? ఆల్రెడీ నేర్చుకున్నాడని ఆ స్థితిలో ఉన్నాడు, అవునా కదా? అందుకని వాణ్ణి, ఆ నజరేయుడిని, ఆ యేసుని క్రీస్తు అంటారేంద్రా మీరు? అతను ఎందుకు అవుతాడురా? నాకు తెలుసు. ఎందుకని? నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడిని. నేను ధర్మశాస్త్రాన్ని గమలీయేలు కాలేజీలో నేర్చుకుని మెస్సయ్య ఎలా వస్తాడో, క్రీస్తు ఎలా వస్తాడో ఏంటి అన్ని నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నాకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని రకాల డిగ్రీలు, అన్ని రకాల హోదాలు ఉన్నాయి. కానీ సార్, అన్ని రకాల హోదాలున్నా, అన్ని రకాల డిగ్రీలున్నా వాక్యం బయలుపరచబడలేదు. హల్లెలూయా. అందుకనే బ్రదర్ అన్నాడు, ఈ రోజు వాక్యం నీకు బయలుపరచబడాలంటే, వాక్యం నీకు తెలియపరచబడాలంటే పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరచాలా, ఆత్మ నీకు దాన్ని తెలియచేయాలా. చేతులున్న వారందరూ బైబిల్ తెరవచ్చు. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టమైనది. చేతులు ఉన్న వారందరూ వాక్యం బైబిల్ తెరవచ్చు, కానీ వాక్యాన్ని తెరవలేరు, వాక్యాన్ని గ్రహించలేరు. వాక్యాన్ని తెరిచి నీకు వినిపించేది, నీకు చెప్పేది, నీకు గ్రహింపునిచ్చేది పరిశుద్ధాత్మ మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే సౌలు తనకు చేతులు ఉన్నాయి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరుస్తున్నారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథంలో తన చేతులు ఉన్నాయి కాబట్టి బైబిల్ తెరుస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ వాక్యాన్ని తెరుస్తున్నాడు, బైబిల్ తెరుస్తున్నాడు, కానీ దాంట్లో ఉన్న లేఖన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా.